శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, హేయత్వ వచనాచ్ఛ 1:1-8. ప్రధానును ఆత్మ అనే పదంతో సూచించలేము, ఎందుకంటే దానిని సత్ విడిచిపెట్టాలని శాస్త్రాలలో చెప్పబడలేదు. హేయత్వ తిరస్కరించడానికి యోగ్యత అవచానాత్ శాస్త్రాలచే పేర్కొనబడలేదు. చా మరియు ప్రధానుడు విశ్వసృష్టికర్త కాదని నిరూపించడానికి ఈ సూత్రంలో మరో కారణం ఇవ్వబడింది. మీరు ఒక వ్యక్తికి అరుంధతి అనే చిన్న నక్షత్రాన్ని చూపించాలనుకుంటే మొదట అతని దృష్టిని దాని ప్రక్కనే ఉన్న ఒక పెద్ద నక్షత్రం వైపు మళ్లించి అదే అరుంధతి అని చెప్తారు. నిజానికి అది అలా కాకపోయినా ఆ తరువాత అతనికి అసలైన అరుంధతిని చూపిస్తారు. అదేవిధంగా ఒకవేళ గురువు తన శిష్యునికి అనాత్మ ద్వారా స్థూల సత్యాల నుండి సూక్ష్మ సత్యాల వరకు ఆత్మను అంచెలంచెలుగా అర్థమయ్యేలా చేయాలనుకుంటే ఆయన చివరకు ఆత్మ ప్రధాన స్వభావం కలది కాదని మరియు ప్రధానాన్ని త్యజించాలని ఖచ్చితంగా చెప్పి ఉండేవారు. కానీ అటువంటి ప్రకటన ఏదీ చేయబడలేదు. ఛాందోగ్యోపనిషత్తులోని అధ్యాయమంతా ఆత్మను సత్ తప్ప మరేమీ కాదని వివరిస్తుంది. ఒక సాధకునికి తన మనస్సును కారణంపై నిలిపి దానిని ధ్యానించమని బోధించబడింది. నిశ్చయంగా అతను జడమైన ప్రధానాన్ని ధ్యానించడం ద్వారా అంతిమ మోక్షాన్ని పొందలేడు. ఒకవేళ ఇక్కడ శృతి యొక్క ఉద్దేశం ప్రధానమే ప్రపంచానికి కారణమై ఉంటే అది నిశ్చయముగా ఆ సాధకుడిని అటువంటి కారణాన్ని విడిచిపెట్టి తన అంతిమ మోక్షం కోసం మరింత ఉన్నతమైన దానిని కనుగొనమని కోరి ఉండేది. అందువల్ల ఆధ్యాత్మిక అన్వేషణకు ప్రధానం అంతిమ లక్ష్యం మరియు గమ్యం కాలేదు. మరియు అనే పదం మునుపటి వాక్యానికి విరుద్ధంగా ఉండటం తిరస్కరణకు అదనపు కారణమని సూచిస్తుంది. ఇంకా ఈ అధ్యాయం ఈ ప్రశ్నతో మొదలవుతుంది: ఏదైతే తెలుసుకోబడితే అంతా తెలుస్తుందో అది ఏమిటి? ఓ నా బిడ్డ, వినలేని దానిని వినడానికి, గ్రహించలేని దానిని గ్రహించడానికి, తెలుసుకోలేని దానిని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆ ఉపదేశం గురించి ఎప్పుడైనా అడిగావా? ఇప్పుడు ఒకవేళ సత్ అనే పదం ప్రధానాన్ని సూచిస్తే ప్రధానమే ప్రథమ కారణమైతే అప్పుడు ప్రధానాన్ని తెలుసుకోవడం ద్వారా అంతా తెలిసిపోవాలి. కానీ అది వాస్తవం కాదు. ప్రధానానికి భిన్నమైన ప్రధానం యొక్క ఫలితం కాని భోక్తను అనగా ఆత్మను ప్రధానాన్ని తెలుసుకోవడం ద్వారా తెలుసుకోలేము. ఒకవేళ అది లేదా సత్ అంటే ప్రధానం అయితే దాని నుండి విముఖంగా ఉండమని శృతులు మనకు బోధించాలి. కానీ అది అలా కాదు. దానిని తెలుసుకోవడం ద్వారా అంతా తెలుసుకోవచ్చునని అది ఒక నిశ్చయమైన హామీ ఇస్తుంది. పదార్థాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆత్మను ఎలా తెలుసుకోగలము? భోగాన్ని తెలుసుకోవడం ద్వారా మనం భోక్తను ఎలా తెలుసుకోగలము? అందువల్ల సత్ అనే పదము ప్రధానాన్ని సూచించదు. శృతి ప్రకారము దానిని తెలుసుకోవడం ద్వారా అంతా తెలిసే ప్రథమ కారణం అది కాదు. దీనికి సూత్రకారుడు మరో కారణం చెబుతాడు.
సశేషం. శుభం భూయాత్.